అనుమతులు లేని నిర్మాణాల విషయంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లంచాలు చెల్లించిన వారికి ఒక చట్టం, చెల్లించలేని వారికి ఒక రకమైన నిబంధనలను వర్తింపజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాలకు దొడ్డిదారిన లంచాలు తీసుకుని ట్రేడ్ లైసెన్సులు మంజూరు చేసి ట్యాక్సులు సైతం వసూలు చేసి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా కూల్చివేతలకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న తెల్లాపూర్లో కమర్షియల్ షెడ్స్ పుట్టగొడుగులుగా వెలుస్తున్నాయి. దీనిపై శివకృష్ణ అనే న్యాయవాది ఫిర్యాదు చేయగా అక్రమంగా వెలిసిన షెడ్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో తమకు లంచాలు చెల్లించిన వాళ్లను వదిలేసి మిగతా వారిని టార్గెట్ చేశారని గ్రామస్తులు ఆందోళన చెందారు. అధికారులు చట్టాలను, నిబంధనలను అందరికీ ఒకే రకంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ లంచాలకు మరిగి వారికి తొత్తుగా వ్యవహరిస్తూ సర్వే నంబర్ 324లో గల అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏమైంది? ఎందుకు కొడతలేరు పిల్లర్? కొట్టు. హైకోర్టు ఆర్డర్. ఇది ఎందుకు కొడతలేరు? టెంపరరీ స్ట్రక్చర్కి ఆల్రెడీ వాళ్ళు హౌస్ బేరింగ్ నెంబర్ ఇచ్చిండ్రు, మనకు ట్యాక్సీ కూడా కట్టినాం. కన్స్ట్రక్షన్ అయిపోయినాక నెంబర్ ఇచ్చిండ్రు, ఆల్రెడీ ట్యాక్సీ కట్టినాం. దానికి ఆల్రెడీ షాప్స్ ఓపెన్ అయినాయి. ఓపెన్ అయినాక వచ్చి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి అందరికీ. దానికి కూడా మేము గవర్నమెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ కమిట్మెంట్ అయినాం. దీన్ని ఇంత దౌర్జన్యం చేయడం ఎంతవరకు మీరు ఒకసారి తిరిగి ఆలోచన చేయాలి. మీకు ముందస్తుగా ఏమన్నా నోటీసులు కానీ ఏమన్నా ఇవ్వడం జరిగిందా? నోటీస్ ఏమీ లేదు, అసలు ఇంతవరకు ఏదీ లేదు. ఎవరు లేని సమయంలో వచ్చేసి మొత్తం అంతా కలవమంటే కలిసినాము. ఆల్రెడీ హౌస్ బేరింగ్ నెంబర్ ఇచ్చినాము, అన్నీ అయింది సార్ అని చెప్పినాము. అది వివరాలు ఏమన్నాడు చెప్పిన తర్వాత? మీరు పోయి కలిసిన తర్వాత ఏమన్నాడు? పైనుంచి ప్రెషర్ ఉంది అంటే ఆల్రెడీ నంబర్ ఇచ్చినాక కూడా ప్రెషర్ ఎట్లా ఉంటుంది అనేది మా అదే మీరు అడగలేరా? మరి అడగలేదు ఇక, ఎందుకంటే తెలుసు కదా ఆయనకు ఆల్రెడీ ఉన్నాడు, ఇప్పుడు ఆఫీషియల్ ఉన్నాడు, తెలుసు కాబట్టి దాన్ని మనం అడగలేము. అది ఒకసారిగా ఆలోచించాలి. తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ జుల్ము, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ జుల్ము, డౌన్ డౌన్ కమిషనర్, 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 కమిషనర్ జుల్ము నశించాలి, కమిషనర్ జుల్ము నశించాలి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ జుల్ము నశించాలి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ జుల్ము నశించాలి, కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్, డౌన్ డౌన్ కమిషనర్, డౌన్ డౌన్.
తెలంగాణ చేసారు పొద్దున్న వచ్చి చేసింది కదా షాప్ ఓపెన్ అయినాయి ఇవ్వండి మరి ఈయనే ఉంటారు ఎక్కి బండి ఎక్కించాయి ఎక్కి అన్న మాకు బండి ఎక్కి తెలంగాణ చేసారు పొద్దున్న వచ్చి చేసింది కదా షాప్ ఓపెన్ అయినాయి ఇవ్వండి మరి ఈయనే ఉంటారు ఎక్కి బండి ఎక్కించాయి ఎక్కి అన్న మాకు బండి ఎక్కి వచ్చి మొత్తం ల్యాండ్ డిమాలిష్ చేసినాక మొత్తం తిరుపతి ఏ నోటీస్ ఇవ్వకముందే తీసుకొచ్చి మేము స్కూల్ పిల్లలకి ఇస్తున్నాము వచ్చిన దాకా వేరే వాళ్ళు తోలు వాళ్ళు చెప్పారు ఇట్లా వచ్చి డిమాలిషన్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ అప్పుడే పిల్లలు స్కూల్ ఫిక్స్ చేసి వచ్చినాము వస్తే ఆపుతా పోతే పోలీసులు పెట్టి గురి చేస్తున్నారు గురి చేసి పక్క పెట్టేసాము అట్టకి పక్క పెట్టి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు అసలు పోతే అక్కడెక్కడ దిక్కలు చూస్తున్నాడు అసలు మీరు మాది ఎఫ్టీఎల్ ఉందా ఏమైనా ఉందా లేకపోతే మా కోట్ల ఆస్తి మేము రోడ్లకి ఇచ్చినాం మా నష్టపరిహారం ఏం సరిగ్గా కట్టియలేరు దానికి మేము ఇంకో గొప్పలు కట్టుకుంటుంటే దానికి వచ్చి డిమాలిషన్ చేసాడు రోడ్ ఫిక్స్ పెట్టాడు పొద్దున 6-7 మధ్యలో వచ్చి మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి జేసీబీలతో దీన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది. మరి రైతులు దారి వదులుకొని 100 ఫీట్ వదులుకొని వాళ్ళ పొలంలో వాళ్ళు కట్టుకున్నారు. దాదాపు వీళ్ళ దగ్గర పొలం పోయింది. వాళ్ళకి డోర్ పర్మిషన్ ఇచ్చారు. మరి డోర్ పర్మిషన్ ఇచ్చినాక కూడా వాళ్ళకి ఎట్లాంటి అర్హత ఉంది కూలగొట్టడానికి కానీ మేము ప్రశ్నిస్తున్నాం. మరి రైతులు ఇడిచినాక ఇంతమంది డెవలప్మెంట్ అయింది, ఇంతమంది వస్తున్నారు, ఇంత రద్దీ పెరిగింది. మరి ఆ రైతులు వాళ్ళ గజం 1,00,000 రూపాయలు పోతుంది, అయినా వాళ్ళు వదులుకున్నారు. ఎక్కడ పొలం వదులుకొని కూడా వాళ్ళు 2 లక్షల గజం పోతున్నది. అట్లాంటప్పుడు కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ వీళ్ళకు ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి నిజంగా ఇది ఎఫ్టీఏలో ఉందా, రూల్ అడ్డం ఉందా లేదా,
వాళ్ళకి ఏం అర్హత ఉంది గుల్లగొట్టడానికి అని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా కొన్ని గుల్లగొట్టిరా, అన్ని గుల్లగొట్టిరా, అసలు మీ దగ్గర ఏం ఆప్షన్ ఉంది గుల్లగొట్టడానికి? వాళ్ళు కట్టేటప్పుడు మీరు అంతా ఏం చేసిర్రు? ముగ్గు కోసినప్పుడు సార్ మీరు చూసుకుంటూనే పోతారు కదా, మరి కట్టినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ పర్మిషన్ లేదు, ఏమున్నది ఏం కదా వాళ్ళు తెచ్చుకుంటారు కదా పై ఆఫీసర్ దగ్గరికి పోయి. మరి అట్లాంటప్పుడు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇంకేమైనా చర్యలు ఉంటే ఆఫీస్ ముట్టడి చేయవలసిందని కోరుతున్నాను. తెల్లవారుజామున 6-7 గంటలకే ఎవ్వరికి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఇంత హడావిడిగా ఇప్పుడు పాపం రైతులు ఉన్న ఎకర పొలంలో కొంతమంది 30 గుంటలు రోడ్డుకు వాంగ 10 గుంటలు మిగిలితే ఆ 10 గుంటలని డబ్బులు ఉండి లేక ఈ మాత్రం ఒక రేకుల షెడ్లో ఏవో వేసుకొని ఇంత కిరాయిలకి బ్రతుకుదామని వాళ్ళ ప్రయత్నంలో ఉంటే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఎలాంటి అది లేకుండా ఇలా డిస్మెటల్ చేసేయడము ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తూ, అధికారులైనా ఎవరైనా మినిమం కట్టేటప్పుడన్నా ముందన్నా ఇప్పుడు ఇది ఏదో ఇల్లు గల్లీలోనో ఏడో సందులనో ఇక్కడనో కట్టలేరు. ఇంత మెయిన్ రోడ్లో కడుతున్నప్పుడు మీరు మొత్తం కట్టేటప్పుడు మీరు ప్రశ్నించి ఇది కట్టొద్దు, ఇది ఇల్లీగల్ అని అన్న చెప్తే కనీసము ఇప్పుడు ఉన్న జాగాలో వీళ్ళు కట్టుకున్న దానికి వాళ్ళు కనీసం ఇప్పుడు 40-50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని సప్పులు చేసుకొని ఇలా కట్టుకున్నారు. ఇట్లాంటప్పుడు మీరు ముందన్నా చెప్తే కనీసము ఆ ఉన్న డబ్బులనన్నా కాపాడుకొని వాళ్ళు బ్రతుకు అది చూసుకుంటారు కదా. మొత్తం అయిపోయిన తర్వాత 5-6 నెలల తర్వాత వచ్చేసి దీన్ని డిస్మెటల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇప్పుడు ఉన్నలేని ఇంచుమించు అందరినీ ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది అది కొంచెం మాకిన వాళ్ళకైనా ఇప్పుడు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకిన తెలవాలి, ఎందుకోసం డిస్మెటల్ చేయవలసి వచ్చింది అనేది అది చేస్తూ ముందు నుంచే మీరు ఏదన్నా ఉంటే ఇట్లాంటిది ముందు కట్టనీయకుంటే వాళ్ళకిన రైతులకిన కొంచెమన్నా సంతోషపడతారు కదా, ఈ డబ్బులు వాళ్ళకి కొంచెం మిగులుతాయి కదా. ముందే మీరు ఈ విధంగా మీరు ముందే కట్టకుండా ప్రయత్నం చేయండి. ఇట్లా కట్టిన తర్వాత 5-6 నెలలు కిరాయిలు వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా చేయడం వాళ్ళు ఎంతవరకు వాళ్ళు బాధలు భరిస్తారు. నిజానికినా ఈరోజు ఈ ఉప్పర్పల్లి విఠల్ రెడ్డి అన్నోళ్ళు తెల్లాపూర్ డెవలప్మెంట్ కోసం ఈ రోడ్డు 100 ఫీట్ల 150 ఫీట్ల రోడ్ అయిందంటే ఎకరా 25 గుంటలు వాళ్ళు తొవ్వ కోసం దారి కోసం వదులుకున్నారంటే ఆ ఎకరా 25 గుంటలు వాళ్ళకుంటే ఈరోజు 70-80 కోట్లు వాళ్ళకు వస్తుంది. వీళ్ళు కిరాయిలు తిని బతకవలసిన అవసరం లేదు కదా. ఆ విధంగా కొన్ని ఒక హ్యూమానిటీ విధంగా నన్ను ఆలోచన చేసి ఆ విధంగా రైతులకి వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలని నేను ఎందుకంటే ఇది ఎవరికి సంబంధం లేకుండా ఎందుకు ఇంతగానో బాధ అనిపిస్తుంది అంటే ఆ రైతుల త్యాగం అనేది మాకు తెలుసు. ఎందుకంటే ఎంత కష్టపడి వాళ్ళు ఈ రోజు కాపాడుకొని పొలాలు చేసుకుంటే ఈరోజు హడావిడికి వచ్చేసి డిస్మెటల్ చేయడం వాళ్ళకి ఎంత బాధ ఉంటుందని ప్రశ్నిస్తూ అధికారులు ఎవరైనా సరే ఏదైనా ముందు మీరు ఏదైనా ఉంటే వీళ్ళు సాటు కట్టలేరు. ప్రజల మధ్యలో ఇంత హైవేలో కట్టుకున్న దాన్ని మీరు ముందే గుర్తించి ముందే వాళ్ళు ఇది కట్టుకోవద్దని ముందు అన్న చెప్పి మీరు పనులు ఆపండి అని కోరుకుంటూ మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రైతులు ఎంతోమంది ఈ రోడ్డుకు ఎకరాలుగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈ రోడ్డు ఎంత డెవలప్ అయితే మీ రైతులు కూడా డెవలప్ అవుతారు అని చెప్పడం జరిగింది. ఆ రోజు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారము 1,90,00,000 లెక్క వాల్యుయేషన్ కట్టించారు. ఆ రోజు ఏం చెప్పారంటే మీకు కూడా మిగిలిన 5 గుంటలు 10 గుంటలు మీకు కూడా కమర్షియల్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని ఏ ఇంటిమేషన్ లేకుండా ఈ రోజు పొద్దున 6 గంటలకు కమిషనర్ గారు మరి వాళ్ళ బృందము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవంతా కూల్చడం జరిగింది. ఈ ల్యాండ్ వాల్యూ ఈ రోజు 40 కోట్ల ల్యాండ్ రైతులు ఇవ్వడం జరిగింది 1,90,00,000కే. ఈ రోజు రైతులను ఆ రోజు మభ్యపెట్టి ఈ రోజు ల్యాండ్ తీసుకొని ఈ రోజు ఎట్లాంటి సమాచారం లేకుండా రైతులు ఇవన్నీ కూలగొట్టడం మంచి చర్యలు కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు రేవంత్ రెడ్డి అప్పుడు అంటుండే అయ్యా దీనికి కట్టిన బిల్డింగ్ కూలగొట్టద్దు, వాటికి ఏదైనా LRS ఇవ్వండి, BRS ఇవ్వండి అట్లాంటివి చెప్పిర్రు. మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవన్నీ కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు ఈ రైతులందరూ కలిసి ఈ మన తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆఫీసు ముట్టడిస్తారని చెప్తున్నాం. ఉదయం 6 గంటల అయితే నిన్న విజిలెన్స్ ఆఫీసర్లు వచ్చేంత వరకు ఇక్కడ ఈ అక్రమంగా కట్టిరనే అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మరి ఇదే కమిషన్ రోజు ఇదే రోజులో తిరుగుతారు. మరి కమిషనర్ కానీ మిగతా మున్సిపాలిటీ సిబ్బంది కానీ మరి ముందు రైతులు వాళ్ళు ఈరోజు కోట్ల రూపాయల భూమిని ఈ రోడ్డు కోసం త్యాగం చేశారు. అదే రైతులు ఈరోజు త్యాగం చేయకపోతే ఈ డెవలప్మెంట్ ఎక్కడిది? ఈ రోడ్లు ఇంత పెద్ద రోడ్లు ఎక్కడి? ఇంత కోట్ల విలువ చేసే భూమిని ఆ రోజు 1,90,00,000 రూపాయలకు మాత్రమే ఇచ్చిరారు. ఆ రోజు రైతులకు చెప్పిన విషయం ఏంటంటే మీరు కమర్షియల్ అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు, మీరు ఎట్లాంటి బిల్డింగ్లన్నా కట్టుకోవచ్చు అని వాళ్ళకి హామీ ఇచ్చింది.
బట్ ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే విజిలెన్స్ వాళ్ళు నిన్న వచ్చి వీళ్ళకంట ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సరే వీళ్ళు అక్రమంగా కట్టిన అంటున్నారు వాళ్ళు. మరి ఈరోజు వాళ్ళకు ఒక లెటర్ అని ఇచ్చి ఈరోజు ఇది మీరు ఇట్లా కట్టిరు, మరి దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏందనేది ఒక 15 days టైం అని ఇచ్చి ఆ తర్వాత దాన్ని ఒక రూల్ ప్రకారం కొట్టడం ఒక పద్ధతి ఉంటుంది. మరి ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే ఒక రైతుకు ఒక న్యాయం, ఒక రైతుకు ఒక న్యాయం. ఈరోజు ఈడికెంచి మీరు ఈ మీడియా ముఖంగానే చూడండి. ఈరోజు ఈడ ఒక డిస్మెంటల్ జరిగింది, అవతల ఇంకొక డిస్మెంటల్ జరగలేదు, అవతల ఇంకొక డిస్మెంటల్ జరగలేదు. ఈరోజు మరి దీంట్లో ఉద్దేశం ఏంది? అధికారులు ఈ కమిషనర్కి బేసిక్ నాలెడ్జ్ లేదు. మీరు ఒక్కసారి అక్కడ చూడండి, దీనికి ఆల్రెడీ డోర్ నెంబర్ వచ్చింది. డోర్ నెంబర్ వచ్చిన దాన్ని వచ్చి కొట్టారు. మీరు మీ మీడియా ముఖంగా చూడండి. దయచేసి కమిషనర్ గారికి చెప్తున్నా, వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఇచ్చి వాళ్ళు రాసిన నంబరే అది. మరి వాళ్ళకి ఎట్లాంటి బేసిక్ నాలెడ్జ్ లేకుండా కమిషనర్ వచ్చి చేతులు కట్టుకుని కమిషనర్ దీన్ని గుల్లగొట్టించినట్టే మరి నువ్వు చదివి కమిషనర్ అయిన వాళ్ళు లేకపోతే ఎట్లయినా నాకు కూడా అర్థమైతలేదు. దయచేసి చెప్తున్నా, ఈ రోడ్డుకు కానీ ఈ తెల్లాపూర్లో ఈ డెవలప్మెంట్కు సహకరిస్తున్న రైతులు ఎవరైనా సరే కమిషనర్ గారు మీకు మరొక్కసారి ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసినాం ఏంటంటే దయచేసి రైతులను ఎవరిని మీరు టార్గెట్ చేయకండి. ఏదైనా విషయం ఉంటే ముందుగా వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు వచ్చి మేము మాట్లాడతాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఆ తర్వాత లీగల్గా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నా మేము దానికి బాధ్యత వహిస్తాం. కాకపోతే మీరు దొంగతనంగా వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి అమాయకమైన రైతులను ఈరోజు వాళ్ళు త్యాగం చేయకపోతే మీరు ఈ డెవలప్మెంట్ ఎక్కడిది, ఇంత పెద్ద రోడ్లు ఎక్కడి? దయచేసి మీరు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి తెల్లాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ప్రజాపాలన లేకపోతే ప్రజల వంచన పాలన నాకేం అర్థమవుతలేదు. మరి ఈరోజు కోట్ల ప్రాపర్టీ వదిలిపెట్టుకొని రైతులు మన డెవలప్మెంట్ కోసం రైతులు వాళ్ళ భూములను మనకు డెవలప్మెంట్ కోసం వదిలిపెడితే అప్పుడు ఏం చెప్తున్నారు అంటే మనకు మీకు ఏమైనా మీరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి హామీ ఇస్తారు. మళ్ళీ అట్లనే డోర్ నెంబర్ ఇచ్చేది కూడా వాళ్ళే. ఈరోజు దీనికి డోర్ నెంబర్ ఉంది. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ట్యాక్సీ కూడా కడతారు. ట్యాక్సీ కట్టినప్పుడు ఒకవేళ మీరు కూలగొట్టాలి అని మీరు మనసులో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే రైతులకు వచ్చి అయ్యా ఇది ప్రాబ్లంలో ఉంది అని చెప్పి ఒక నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా? నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టడానికి మీరు ఎవరు? డోర్ నెంబర్ ఇచ్చేది మీరే, కూలగొట్టేది కూడా మీరే. అంటే మీకు అట్లాంటి అధికారం ఎవరు ఇచ్చారు? మరి ఈ అధికారం మీది కాదు కదా. కూలగొట్టాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ నోటీస్ ఇస్తేనే మీరు ఏమని చేయాలి. అంటే మీది అంతా ఎట్లా అంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు పక్క వాళ్ళని ఏమన్నారు, వాళ్ళకు కూడా డోర్ నెంబర్ ఉంది, వాళ్ళని ఏమనంటే వాళ్ళకి డోర్ నెంబర్ ఉందని చెప్తున్నారు అంట. మరి ఇది కూడా డోర్ నెంబర్ ఉందిగా, మరి వీళ్ళని ఎందుకు అంటారు? అంటే ఈరోజు రైతులు బతుకోదా? రైతులు డెవలప్మెంట్ ఊరు డెవలప్మెంట్ కోసమే కదా భూమి వదిలింది. 100 కోట్ల ప్రాపర్టీ ఈరోజు ఎక్రీ రేట్ గుంటాలంటే 100 కోట్ల ప్రాపర్టీని వీళ్ళు వదిలిపెట్టుకుంటే రేకుల షెడ్ వేసుకున్నారు బతకడానికి. అంటే వీళ్ళు రైతులు బతుకోద్దా? ఈరోజు రైతులు బతకకుండా ఈరోజు మీరు అడుగుతున్నారు అంటే మీరేం జరుగుతుంది? ఈరోజు రైతులను కూడా మీరు ఇట్లా చేస్తున్నారంటే చాలా కష్టం. ఇది అధికారులకు ఒకటే విన్నవించుకుంటున్నాను ఏంటంటే అది మీకు సబ్జెక్ట్ తెలిస్తే ఒక డోర్ నెంబర్ ఉందంటే దానికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి వాళ్ళకి నచ్చేపాలి. లేదు వాళ్ళు ఇంటలేరు అనుకుంటే వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము మీ దగ్గరకు వస్తాం. ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్తాం. ఇది FTL ల్యాండ్ కాదు, ఏదేదో గవర్నమెంట్ ల్యాండ్ కాదు. వీళ్ళకి ఒక పట్టా పొలంలో వాళ్ళు చేసుకుంటుంటే కూడా మీరు ఇంత నయవంచన పాలన చేస్తున్నారంటే ఇది తప్పని ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ మనకు ఆల్రెడీ డోర్ నెంబర్ ఇచ్చిండు. ఈ కమిషనర్ కొత్తగా రావచ్చు, ఇంతకుముందు ఇచ్చిన కమిషనర్ గారు ఇచ్చిన డోర్ నెంబర్. ఆ డోర్ నెంబర్ ప్రకారం ఇచ్చారు. వాళ్ళ సిబ్బంది వచ్చి అక్కడ రాశారు. ఆ ఇచ్చిన తర్వాత కూడా ఈ దౌర్జన్యం చేయడం ఏంటి? కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు ఏం జరుగుతుందని ఇక్కడ నుంచి ఎన్నోసార్లు తిరుగుతూ ఉన్నాడు ఆయన. చిన్న రోడ్డు కాదు, 100 ఫీట్ల రోడ్డు. ఆ 100 ఫీట్ల రోడ్డుకు మేము ఇవాళ ₹1,00,00,000 ప్రాపర్టీని ఉన్న 3 ఎకరాలలో ఎకరన్నర ప్రాపర్టీ వదులుకున్నాం. ఇవాళ ఆ ఎకరన్నర ప్రాపర్టీ ఆ రోజు తీసుకున్నప్పుడు ఈ వచ్చిన బిల్డర్లే వీళ్ళందరూ పెద్ద మనుషులందరూ మాట్లాడిన మాట ఏంటి? మీరు రోడ్డుకు వదిలిపెట్టేస్తే రేపు పొద్దుగాల మీకు కమర్షియల్గా అవుతుంది. ఉన్న కొంచెం ఇప్పుడు 27 గుంటలు పోయినా, ఎకర 27 గుంటలు పోయినా కనీసం మిగిలింది ఒకే ఎకరం మిగిలిన మీకు విలువైన జాగా ఉంటుంది. దాన్ని ఎన్ని ఫ్లోర్లైనా చేసుకోవచ్చు. మీకు ఏదనుకున్నా మేము ఉన్నాం కదా అందరం. ఆ రోజు బిల్డర్లు వచ్చిండ్రు, వీళ్ళంతా కమిషనర్లతో అందరితో మాట్లాడిన వాళ్ళు. ఈరోజు ఇన్ఫర్మేషన్ లేకుండా ధనాధన వచ్చి 6 గంటలకు 5 గంటలకు వచ్చి సిబ్బందితో మొత్తం పోయే పోలీస్ సిబ్బందితో కమిషనర్ అందరూ వచ్చేసి ముఖం తప్పించుకొని తెగేసిండు ఇవాళ కమిషనర్. అసలు ఎంతవరకు కరెక్ట్? ఇది ఇల్లీగల్ ల్యాండా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, FTL?
అట్లాంటి ఎఫ్టీఎల్లలో కడుతున్నారు. ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్లు అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా పోయినరా? బిల్డర్లు ఎంతోమంది చేస్తున్నారు. ఎవరైనా అడిగినరా వాళ్ళ దగ్గర? ఇంతవరకు కనీసం రైతులు బతుకోద్దా అసలు ఇక్కడ? ఏం ఇన్ఫర్మేషన్ ఇది ఏం అన్యాయం ఇది? ఇక్కడ నుంచి అక్కడ దగ్గర బిల్డర్లు ఉన్నారా? అంతా ఎకరా 2 ఎకరాలు, అర్ధ ఎకరా, పావు ఎకరం ఉన్న ల్యాండ్ ఓనర్లే ఉన్నారు. వాళ్ళు ఇలా ఎకరాలు రోడ్డుకి ఇడిచిండ్రు. అది పంచుకుంటే ఎవరికో 500 గదాలు 1000 గదాలు రాదు. ఆ దాని మీద ఏదో చేసుకొని టెంపరరీ బిల్డింగ్ వేసుకొని టెంపరరీ కనెక్షన్స్ అన్నీ ఈ చేసిన కన్స్ట్రక్షన్ ఏంటి? గోడలు పెట్టిర్రా? అవి ఛానళ్ళ మీద చేసిన ల్యాండ్ ఇవాళ పూల కొడితే రేపు పొద్దుంటే వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళంతా. అలా వాళ్ళని అన్యాయం చేయడం ఏంటి? మమ్మల్ని ఇట్లా దౌర్జన్యం చేయడం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమా అసలు ఏ ప్రభుత్వం మాకేం అర్థమైతే లేదు అసలు కాదు. ఇంత న్యాయం ఇది ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇన్లీగల్ కమిషన్ చాలా ఉన్నాయి కదా, ఈ కమిషన్ కనబడుతుందా? ఇది ఒక్కటి కాదు కదా. ఇక్కడి నుంచి ఎవరు అంటే ప్రశ్నించే వాళ్ళు లేరా? అంటే మాకు ఇప్పుడు అసలు దీనికి అడిగే నాయకుడే లేడా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అదే అసలు ఈ దౌర్జన్యాన్ని అరికట్టకపోతే రేపు పొద్దుగాల ప్రభుత్వం మీద చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇది మీద ఏ ముఖ్యమంత్రి కానీ నేను అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం మా రైతుల తరఫు నుంచి. ఇది కరెక్ట్ కాదు. దీనికి జరిగిన నష్టపరిహారం కమిషనర్ ఇస్తాడా లేకపోతే గవర్నమెంట్ ఇస్తాడా? ఎవరు ఇస్తాడో అది ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పేరండి? లక్ష్మారెడ్డి అండి. అంటే మీరు ఇప్పుడు మేము ఉన్నాం 4 అన్నదమ్ములం. బైసాకు ఉన్నది 2 ఎకరాలు, 4 అన్నదమ్ములు. ఎక్కువ 25 గుంటలు ఇలా పోయింది ల్యాండ్ ఆల్రెడీ. ఇక్కడ మాకు ఉన్నదంతా 2 ఎకరాలకు ఉంటుంది. 2 ఎకరాలు పోయింది అంటే ఇక్కడ రహదారిలో పోయిందా? రహదారిలోనే ఇప్పుడు 100 ఫీట్ల రహదారిలోనే పోయింది. మొత్తం ఉన్నదంతా ఒక ల్యాండ్ కూడా ల్యాండ్ సేఫ్ లేకుండా ఈ మూలకించి ఆ మూలకు 100 సార్లు ఎన్నో సార్లు ఈ మూలకు ఆ మూలకి ఈ మూలకు అని లాస్ట్కి వచ్చేస్తే దాన్ని మొత్తం ఒక మొత్తం ట్రయాంగిల్ చేసి మన రెక్టాంగిల్ చేసి ట్రయాంగిల్ చేసేసి దాన్ని మొత్తం ల్యాండ్ అట్లా చేస్తే కూడా ఊరుకున్నాము. ఈ రోజు దౌర్జన్యంగా చేయడం ఇంతవరకు కరెక్ట్ అండి? నోటీసులు ఇవ్వలేదా అండి? అసలు నో ఇన్ఫర్మేషన్, అసలు ఇన్ఫర్మేషనే లేదు. మేము ఎన్నిసార్లు పోయినాము, కలిసి చేస్తున్నాము. ఒక రోజులో అయ్యే పని కాదు కదా ఇది. 1 ఇయర్ అవుతున్నది. అధికారులు ఏం చేస్తున్నారు? కమిషనర్ గారిని నేను వాళ్ళు అడుగుతున్నాను. ఇది 6 గంటలకు వచ్చిన సిబ్బంది ఒక్క రోజైనా కమిషనర్ మున్సిపల్ ఆఫీసులో ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు నేను ఇప్పుడు ఎన్నోసార్లు 2-3 సార్లు చాలా కరెక్ట్ ఇది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళితే ఆ ఆఫీస్లో కూడా 10 గంటలకు పోతే కూడా ఒకరికి ఎవడు కనబడడు. ఇవాళ 6 గంటలకే వచ్చేసారు సిబ్బంది. అంటే ఈరోజు కనబడుతున్నట్టు అధికారులు, సిబ్బంది, పోలీసులు ఇది అంతా అది ఏంటి అసలు? ఇంతవరకు ఇంత కరెక్ట్గా పనిచేసినట్టుంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏవి కూడా ఉండవు. అది సిబ్బంది ఇప్పుడు మన పోలీస్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థ ఏదైనా కానీ ఇది అన్యాయమైన రైతుల మీద ఇంత 6 గంటలకు వచ్చి చేయడం ఏందండి? మీరు చేసే పనులు ఒకటి చక్కగా చేసేదండి ఇది లేరు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఖచ్చితంగా రైట్. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ 100 ఫీట్ రోడ్డుకు ఒకప్పుడు రోడ్డే లేకుండా ఇక్కడ నుంచి రైతులు దాదాపు తమ సొంత పొలాలు ఇడుచుకొని నష్టపరిహారం ఇచ్చినప్పుడు నష్టపరిహారంతో పాటు టీడీఆర్ కూడా ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇప్పటి వరకు టీడీఆర్ ఊసెత్తిన దాఖలాలు లేవు. ఈరోజు ఏ విధంగా అయితే రోడ్డు పక్కన పొలాలు పోయినాయి, ఇంత కిరాయిలకు ఇచ్చి బతుకుదామని చెప్పి రైతులు ఫ్యాబ్రికేషన్ షీట్స్తోని ఒక చిన్న షెడ్ నిర్మాణం చేసుకుంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంటే, ఏదైతే ఫ్యాబ్రికేషన్ వర్క్ నడుస్తుంటే ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసెత్తని వాళ్ళే మున్సిపల్ అధికారులు దీనికి నంబర్ ఇచ్చి కూడా మాకు తెలియదు అని చెప్పి ఈరోజు అక్రమ నిర్మాణం అని చెప్పి కూలగొట్టడం జరిగింది. సరే, అక్రమ నిర్మాణం అన్నప్పుడు రోడ్డు విలేజ్ నుంచి తెల్లాపూర్ విలేజ్ నుంచి స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ వరకు మొత్తము కొన్ని కూలగొట్టడము, కొన్ని ఉంచడము ఎంతవరకు సమంజసం? దీనికి మున్సిపల్ అధికారులు అంటే మున్సిపల్ ఏవైతే కూలగొట్టలేరో వాళ్ళు మున్సిపల్ అధికారులు చేతులు తడిపిరేమని చెప్పి మాకు ఈ విధంగా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు రైతులు ఆ రోజు నష్టపోయి రోడ్డు ఇడిచి టీడీఆర్ ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినా కూడా టీడీఆర్ గుర్తించకుండా వాళ్ళు రేకుల షెడ్డు నిర్మాణం చేస్తుంటే కూడా ఈరోజు దాన్ని పలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా ఇది ప్రజాపాలన కాదు, బుల్డోజర్ల పాలన అని చెప్పి ఈ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బుల్డోజర్ల పాలన ఎంతవరకు కొనసాగుతుంది? మీరు చెయ్యండి, ఏది
ఓ బిల్డర్ దగ్గర అక్రమ నిర్మాణం ఎఫ్టీఎల్లో కడితే లేదంటే ఏదన్నా చెరువులలో అక్రమంగా కడితే దానికి బుల్డోజర్ పంపించండి, కానీ రైతుల మీదకి ఈ బుల్డోజర్లు పంపించి భయభ్రాంతులకు గురి చేసి రైతులను నష్టం చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత కమిషనర్ గారు నిర్వహించాలి. ఎందుకంటే తన కళ్ళ ముందే ఈరోజు కన్స్ట్రక్షన్ ఇది ఏదైతే ఈ నిర్మాణం జరుగుతుందో చూసుకుంటూ పోయి టోటల్గా వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి పొద్దున 6 గంటలకు షాప్స్ ఓపెనింగ్ అయిన తర్వాత పొద్దున 6 గంటలకి 11, 12 అయినా కానీ మున్సిపల్ ఆఫీసులో కనిపించని అధికారులు కమిషనర్ గారు ఈరోజు 6 గంటలకే మొత్తం సిబ్బందిని తీసుకొచ్చి దీన్ని కూలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా రైతుల పక్షాన అందరి పక్షాన ఖండిస్తున్నాం. రైట్ అన్న. నా పేరు మాధవరెడ్డి అన్న. నా పేరు మాధవరెడ్డి. నేను తెల్లాపూర్లోనే ఉంటాను. మా ల్యాండ్ వచ్చేసి 407 సర్వే నెంబరు. మేము డెవలప్మెంట్కి ఇచ్చిన విల్లాస్ కట్టమని చెప్పేసి రోడ్ వైండింగ్లో ఒక 5 విల్లాస్ డీవియేషన్ అయింది. దానివల్ల ఏం చేసింది, మున్సిపల్ ఆఫీస్ పోయి పర్మిషన్ తెచ్చుకున్నాడు. మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా అట్లనే కడుతున్నాడు. మేము ఏం చేసినాం, మేము విల్లాస్కి డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్కి ఇచ్చినాం కాబట్టి విల్లాసే కట్టమని మా డిమాండ్. ఆయన లంచాలు ఇచ్చుకుంటా ఇది 3 సంవత్సరాల నుంచి నేను కోర్టు ఆర్డర్ ఉంది నా దగ్గర, స్టే ఇచ్చింది కోర్టు కూడా. అయినా అట్లనే కన్స్ట్రక్షన్ ఆపకుండా కడుతున్నాడు. వచ్చిన ప్రతి కమిషనర్కి నేను లెటర్ ఇస్తూనే ఉన్నాను, పోతూనే ఉన్నాను. నా దగ్గరికి రాలేదు ఇంకా అని చెప్పేసి కమిషనర్ చెప్తున్నాను. కోర్టు ఆర్డర్ మొన్న లాస్ట్ మంత్ 17th కూడా నేను కమిషనర్కి లెటర్ ఇచ్చిన. హైకోర్టు నుంచి స్టే వచ్చింది, వర్క్ ఆపేయమని. మీరు ఆయన పట్టించుకుంటున్నారు. ప్రతిరోజు నేను ఫోటోలు తీసి కూడా చూపిస్తూనే ఉన్నా, ఇలా వర్క్ నడుస్తూనే ఉంది అని చెప్పేసి. ఆయన పట్టించుకుంటూనే లేదు. ఏమన్నా ఈ రోజు కూడా ఈ కూలగొడుతున్నారు కదా, నిన్ననే బిల్డర్కి ఇన్ఫార్మ్ ఇచ్చిండు, మీ బిల్డింగ్ కూడా కూలగొడు అంటే కాలు కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టివో, నేను రేపు ఎల్లుండో కూలగొడతా అని చెప్పేసి బిల్డర్ అంటే సరైన కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి పోయింది. ఈరోజు మిగతా ఇవన్నీ ఏమో పర్మిషన్ లేని కూలగొట్టినప్పుడు ఆ బిల్డింగ్ కూడా కూలగొట్టాలి కదా. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు కూలగొట్ట పోతుండో అయినా ఏమంటే లంచాలు తీసుకొని ఫోన్ చేస్తుండు. మళ్ళీ నేను ఈరోజు వస్తున్నా, ఈ ఖాళీ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. రేపు వచ్చి కాంపౌండ్ వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా ఈయననే కూలగొట్టుకుంటాడు. ఆయనకు లాభం చేయడానికే కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టుకునేమంటే కూలగొట్టినా అని చెప్పేసి అదొక పేరు అంతే. ఇప్పుడు దాన్ని నాకు ఏం కావాలంటే నేను మొత్తం డిస్మెంట్ చేసి విల్లాలు కట్టమని చెప్పేసి మా డిమాండ్. మేము విల్లాస్కి ఇచ్చినప్పుడు విల్లాసే కట్టాలి కదా, కమర్షియల్ ఎట్లా కడుతుండ్రు అని మా డిమాండ్. నాకు పర్మిషన్ లేదు, ఏం లేదు. కమిషనరే ఫోన్ చేసి చెప్తున్నాడు బిల్డర్కే ఫోన్ చేసి చెప్తున్నాడు రేపు వస్తున్నాం మేము అని చెప్పేసి. కూలగొట్టడానికి ఇట్లా మాకు ఆర్డర్ వచ్చింది, నేను అయితే మా కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడానికి బిల్డర్ చెప్తే నా కాంపౌండ్ వాళ్ళు ఒక్కటి కూలగొడుతుండ్రు. కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కూలగొడుతుంది అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అన్న రోడ్ ప్రైసింగ్ కాంపౌండ్ వాళ్ళు తీసేదే కాబట్టి తీసేస్తుండ్రు అంతే. ఆయనకే ఇంకా ఖర్చు తక్కువ చేయాలని చెప్పేసి చేస్తుండు. నాకు స్టే కూడా వచ్చింది. లాస్ట్ మంత్ 17th ఇచ్చాను నేను, అక్టోబర్ 17th. 1 మంత్ అయింది, ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా వచ్చి యాక్షన్ తీసుకోలేడు. ఇది ఒక్కటే అన్ని కమర్షియల్ గా మీ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, అన్ని కమర్షియల్. మరి అవి ఎందుకు కూలగొడుతున్నారు? పైసలు ఎవరిస్తే వాళ్ళకి కూలగొట్టాడు, పైసలు లేకపోతే కూలగొడతాడు. ఇప్పుడు లంచాలు కట్టాలి, మేము పోయి కట్టాలి, ఇప్పుడు భయపడాలి. ఇంకా 10 రూపాయలు ఇచ్చేటో 20 రూపాయలు ఇచ్చి లంచాలు కట్టి తెచ్చుకోవాలి. మేము మరి భయపడాలి కదా. ఇప్పుడు రైతులందరూ 30 కోట్ల 40 కోట్ల రూపాయల ప్రాపర్టీ మేము గవర్నమెంట్ రోడ్ కోసం పబ్లిక్ సర్వీస్ కోసమే ఇచ్చింది. మేము చిన్న సెట్లు రేకుల సెట్లు వేసుకుంటే వీళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది? పర్మిషన్ ఇవ్వచ్చు కదా, నోటీస్ అని ఇవ్వచ్చు కదా. కూలగొట్టే ముందు ఒక రోజు నోటీస్ ఇచ్చి పర్మిషన్ తీసుకోండి, లేకపోతే ఫైన్ కట్టుర్రి అని చెప్పి చెప్పాలి కదా ఏదో ఒకటి. డైరెక్ట్ రాగానే పొద్దున వచ్చి కూలగొట్టి పోవడమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కట్టేటప్పుడు లక్ష్మారెడ్డి 405 సర్వే నెంబర్ బయటికి తీసి పెట్టే రైతును నేను 405 సర్వే నెంబర్ అండ్ మా బ్రదర్స్ అండ్ అదర్స్ మా అందరిది. ఆ సర్వే నెంబర్లో మేము ఎకరా 27 గుంటలు పోయింది. ఓన్లీ రోడ్ పర్పస్లోనే ఎకరా 27 గుంటలు ఉన్న 4.5 ఎకరాలలో ఎకరా 27 గుంటలు పోయింది. అందులో 27 గుంటలు ఇప్పుడు ఇవాళ ఆ 20 అంటే రోడ్డు వదిలేనందుకు మమ్మల్ని ఇలా కన్స్ట్రక్షన్ కూలగొట్టడమా? అసలు ఏంటిది ఇది? ఎందుకోసం కూలగొట్టు? అంటే మేము చేసిన త్యాగానికి ఇది ప్రతిఫలమా మాకు? అయ్యా అక్కడ పర్మిషన్ లేకుండా కడుతున్నారు, అక్కడ ఆపమని చెప్పేసి అక్కడ బిల్లాల దగ్గర ఆపమని చెప్పేసి ఆపనిక చేతనైతే లేదు అక్కడ. ఇవాళనేమో మేము రైతుల దగ్గర మేము ఏదో షెడ్లు వేసుకొని ఉందాము. ఇప్పుడు ఏంది మన ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసుకొని షెడ్లు వేసుకొని ఉండే వాళ్ళని కూడా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి 6 గంటలకు వచ్చి తొందరగా ఇది అడావుడి చేసిన ఈ కమిషనరు ఒక్క రోజు కాదు, ఇది నియర్లీ 2 years 1.5 year ఆ కన్స్ట్రక్షన్ 1.5 year అవుతున్నది. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ కట్టినాము, ఆ డోర్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు, ఆ ట్యాక్స్ కూడా పేడ్ అవుతూనే ఉన్నది. అది ఏది కూడా పట్టించుకోకుండా అడావుడి 6 గంటలకు వచ్చి ఇలా వర్క్ చేయడం, ధనాధన కూలు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ల్యాండ్ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మాకు ఇదే పనిష్మెంట్ మాకు. అంటే సిబ్బంది మున్సిపల్ కమిషనర్ చేస్తున్నారా? అసలు ఏంటిది అసలు ఇది ఇక్కడ?
అంటే చేతులు తడిపితే ఆగుతుందా లేకపోతే తడపకపోతే అసలు ఏంటిది ఈ విషయాలు? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఆపై వాళ్ళని ఆపాయా బాబా అని అదే రైతులు పోయి ఆపుతుంటేనే చేతనైతే లేదు ఆడ ఆపనీకే. బిల్డర్ దగ్గరికి పోయి ఉత్త కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు ఏదో టెక్క కలబట్టేసి ఏదో పడగొట్టేసి వచ్చి విల్లాలను కూడా కొడితే చక్కగా అవుతుంటే వాడు విల్లాలను ఎందుకు కూడా కొట్టిన కానీ కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టింది. మరి ఇటీవల మేము ఇది చేసుకున్న రైతులు ఖాళీ షెడ్లు వేసుకున్న దాంట్లోనేమో ఈ పూల కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా వితౌట్ ఇన్ఫర్మేషన్ అది ఎవరికి